బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సాఫ్ట్వేర్ విజయారెడ్డి కేసులో వెలుగులోకి కొత్త విషయాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు సదరు రైల్వే ఉద్యోగి. అయితే ఆ రైల్వే ఉద్యోగికి సంబంధించిన ఆ డీటెయిల్స్ని ఎక్కడ మేము రివీల్ చేయటం లేదు, ఎందుకంటే గోప్యత అంశాన్ని దృష్టిలో ఉంచుకొని. అయితే ఈ క్రమంలో ఆయన పెట్టిన పోస్ట్ ఏంటి ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ పాయింట్స్ మీరు చూస్తున్నారు. తానే ఆ రాత్రంతా ఆ 3 భౌతిక కాయాల దగ్గర కాపలాగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. అయితే తాను ఆ టైంలో ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో డ్యూటీలో ఉన్నానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎవరో వ్యక్తి ట్రైన్ కింద పడ్డారని స్టేషన్ మాస్టర్ స్టేషన్ మాస్టర్ సమాచారం ఇచ్చారన్నారు ఆయన. అయితే ఆ వ్యక్తి అన్నారు, ఇన్ఫ్యాక్ట్ దాదాపు 2 కిలోమీటర్ల ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్ళా అంటూ చెప్పుకొచ్చారు. సరిగ్గా సమయం అర్ధరాత్రి 1 గంట. చర్లపల్లి స్టేషన్కు దగ్గరలో 3 భౌతిక కాయాలు కనిపించాయి. మనుషులెవరూ అక్కడ లేకపోవడంతో కుక్కలు వాటిని చుట్టుముట్టాయి. కుక్కలను వెళ్ళగొట్టి తెల్లవారే వరకు కాపలాగా నిలబడ్డా. ఆ దృశ్యాలు ఇంకా నా కళ్ళ ముందు అలాగే ఉన్నాయి. తర్వాత విచారణలో తెలిసిన నిజాలు ఇంకా కలిచివేస్తున్నాయంటూ పోస్టు పెట్టడం సంచలనంగా మారుతోంది. ఆ పోస్టు మీరు చూడొచ్చు. ఆ వ్యక్తికి సంబంధించి ఆ డీటెయిల్స్ని ఎక్కడ కూడా ఆర్టీవీ రివీల్ చేయట్లేదు. బికాస్ ఆ వ్యక్తి ప్రస్తుతం కీలకమైన స్థానంలో ఉన్నారు అండ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కాబట్టి. ఇందుకే ఆ టెక్స్ట్ మీరు చూస్తే కనుక ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే, నేను రాత్రి ఘట్కేసర్ స్టేషన్లో డ్యూటీలో ఉన్నాను. ఎవరో వ్యక్తి ట్రైన్ కింద పడి బలవన్ మరణానికి పాల్పడ్డారని స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారంతో ఆ చెప్పిన స్థలానికి వెళ్ళాను. అక్కడేమైనా కనిపించిందా అంటే కనుక సమాధానం ఆయన పోస్టు ప్రకారం చూస్తే అక్కడేమీ కనిపించలేదు. కానీ వదలకుండా దాదాపు 2 కిలోమీటర్ల మీద ట్రాక్ వెంట వెతుకుతూ వెళ్ళా. రిమెంబర్, ఏకంగా 2 కిలోమీటర్లు ఆయన ట్రావెల్ చేశాడు. ఆ వ్యక్తి చివర్లో చెర్లపల్లి సమీపంలో ట్రాక్ మధ్యలో 3 భౌతిక కాయాలు చెల్లాచెదురుగా పడున్నాయి. కరెక్ట్గా అర్ధరాత్రి 1 గంట సమయం. మనుషులెవ్వరూ లేని ఆ చోట అప్పటికి ఆ భౌతిక కాయాల చుట్టూ కుక్కలు చేరాయి. వెంటనే ఆ కుక్కలను వెళ్ళగొట్టి చలిలో తెల్లవార్లు ఆ భౌతిక కాయాలకు కాపలాగా నిలబడ్డాను. ఆ క్షణాలు, ఆ దృశ్యాలు ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. తర్వాత విచారణలో తెలిసిన నిజాలు ఇంకా కలిచివేస్తున్నాయి. మృతి చెందిన మహిళ పేరు విజయ, 38 ఏళ్ళు. భర్త సురేందర్ రెడ్డి సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిది భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామం. ప్రస్తుతం బోడుపల్లో నివసిస్తున్నారు. హాస్టల్లో చదువుకుంటున్న తన 2 పిల్లలను, అంటే పాప బాబు, వాళ్ళని తీసుకొచ్చి కారుని చర్లపల్లి స్టేషన్లో పార్క్ చేసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. 15-16 ఏళ్ల వయసున్న పిల్లలు తల్లితో కలిసి ప్రాణాలు వదలడం అనేది ఆ పిల్లల్ని తనతో పాటు బల్వన్ మరణానికి ఆ తల్లి ఎలా ఒప్పించిందో, వారి బంధం అసలు అంతటి కష్టానికి గురి చేసిన సమస్య ఏంటో, ఎంతటి విషాదం. ఏ సమస్యకైనా బల్వన్ మరణం పరిష్కారం కాదు అంటూ 2 చేతులతో నమస్కరిస్తున్నట్టుగా ఇమోజీని పోస్ట్ చేసి ఆ వ్యక్తి కంక్లూడ్ చేసిన పోస్ట్ అది. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? నిజం చెప్పాలంటే ఆ 3 భౌతికాలను చూసిన మొదటి వ్యక్తి ఈ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ 3 భౌతిక కాయాలను చూసిన మొదటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? కోర్స్ ఆ వ్యక్తి ఎవరు మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, బట్ మేము ఎక్కడా రివీల్ చేయటం లేదు.
బికాస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి కూడా కీలకమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి గోప్యత విషయంలో అండ్ ఆ వ్యక్తితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఎటువంటి విచారణ జరుగుతోంది, ఆ రాత్రి ఏం జరిగింది అనేది అతగాడి క్షమించాలి, ఆ వ్యక్తి మాటల్లో చెప్పే ప్రయత్నానికి, కానీ గన్ షాట్గా చెప్పే ప్రయత్నం మాత్రం ఇక్కడ జరుగుతోంది. ఆ ముగ్గురి భౌతిక కారణం అంటే ఆ తల్లి, ఆ పిల్లలిద్దరిని విగత జీవులుగా చూసిన మొదటి వ్యక్తి ఈ వ్యక్తి. ఎలా జరిగింది, ఎలా తెలుసుకున్నారు, ఎలా వెళ్ళారు, ఎక్కడ చూశారు, ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, ఇదంతా కూడా పూసగుచ్చినట్టు వివరించుకొచ్చారు. అయితే విజయారెడ్డి ఫ్యామిలీని ఎవరైనా బలవన్మరణానికి పాల్పడేలా బాధ పెట్టారా అనే ప్రశ్నను ఇక్కడ ఆర్టీవీ వ్యూవర్స్ ముందు ఉంచినప్పుడు ఎస్ అంటూ దాదాపుగా 90% పైగా ఎస్ అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ వ్యక్తి చెప్తున్న మాటలు, ఇది అఫ్కోర్స్ మేము ప్రొఫైల్ రివీల్ చేయొచ్చు గాక, కానీ వీ డోంట్ వాంట్ టు డూ దట్. ఎందుకు మరి ఆ మ్యాటర్ని ఎందుకు మీ ముందుంచే ప్రయత్నం అంటే, మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం, హూ నోస్, కొన్ని సందర్భాల్లో ఒక చిన్న క్లూ, లేకపోతే ఒక చిన్న ఆలోచన తెలుగు ప్రజలు కూడా ఇన్వెస్టిగేషన్లో పంచుకుంటున్నారని చెప్పి బహుశా పోలీసులకు ఒక చిన్న క్లూ లాంటిది ఏమైనా అందిందనుకోండి, కామెంట్స్ చదివినప్పుడు హూ నోస్ దాట్. ఒక్కొక్క కొత్త కోణం వెలుగులోకి వచ్చినప్పుడు పోలీసులు ఆ కోణం మీద దృష్టి సారించారనుకోండి, ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు బహుశా మనంత ప్రయత్నం అవ్వచ్చది. ఆ వ్యక్తి పూసగుచ్చినట్టు ఎంత వివరించారో చూడండి. అక్కడ నిన్న రాత్రి ఇన్ ద సెన్స్ ఆ ఘటన జరిగిన తర్వాత ఆ వ్యక్తి తన కళ్ళకు కట్టినట్లుగా జరిగిన ఘటనను మాటల రూపంలో రాశారంటే ఆ వెరీ నెక్స్ట్ డే పోస్ట్ చేశారు. ఆ వెరీ నెక్స్ట్ డే ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తి ఏమంటున్నారు, ఘట్కేశ్వర్ స్టేషన్లో డ్యూటీలో ఉన్నారు. ఏ ఉద్యోగం ఏంటి నేను చెప్పను, బికాస్ అది చెప్తే కనుక అండ్ యూ ట్రై టు నో ద పర్సన్ అండ్ డీటెయిల్స్ కూడా. తర్వాత ఏమంటారు వ్యక్తి, ఎవరో వ్యక్తి ట్రైన్ కింద పడి మరణానికి పాల్పడ్డారని అక్కడున్న స్టేషన్ మాస్టర్ సమాచారం ఇచ్చారు. బహుశా స్టేషన్ మాస్టర్కి ఎవరికైనా చెప్పున్నారా, అసలు ఈ వ్యక్తికి ఎందుకు చెప్పారు, ఈ డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. ఇలా స్టేషన్ మాస్టర్ సమాచారం ఇచ్చారు, దీంతో ఆ ప్లేస్కి వెళ్ళారు. కానీ ఇంట్రెస్టింగ్, ఈ స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారంతో ప్లేస్కి వెళ్తే అక్కడ ఏం కనిపించలేదు. అది ఆ వ్యక్తి చెప్పిన మాట, అది. కానీ వదలలేదు, అక్కడే దాదాపు 2 కిలోమీటర్లు. చూడండి, ఒక బాధ్యత అనుకోండి, లేకపోతే సెల్ఫ్గా తీసుకున్న రెస్పాన్సిబిలిటీ అనుకోండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, అతగాడు ఇన్ ద సెన్స్ ఆ వ్యక్తి అక్కడి నుంచి 2 కిలోమీటర్లు ఏకంగా ట్రాక్ వెంట వెతుకుతూ వెళ్ళారు ఆ వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, ట్రాక్ అంటే ఏంటి, రైల్వే ట్రాక్ సాధారణంగా చీకటిగా ఉంటుంది. ఆ ట్రాక్ మీద చీకట్లో వెతుక్కుంటూ వెళితే 2 కిలోమీటర్లు వెతుక్కుంటూ వెళితే ఆఖరికి చెర్లపల్లి దగ్గర ఆ ట్రాక్ మధ్యలో, చెర్లపల్లి దగ్గరలోని ట్రాక్ మధ్యలో ఈ తల్లి, 2 పిల్లల భౌతిక కాయాలు అది కూడా చెల్లాచెదురుగా కనిపించాయట. అర్ధరాత్రి 1 గంట టైం, ఒక్క మనిషి జాడలేదు అక్కడ, ఒక్క మనిషి లేడు. చుట్టూత భౌతిక కాయాలు. ఆ భౌతిక కాయాలను పీకేందుకు సిద్ధంగా ఉన్న కుక్కలు. ఎంత దారుణమైన పరిస్థితి ఆ రోజు. కానీ ఆ వ్యక్తి ఎక్కడ భయపడలేదు. ఆ వ్యక్తి వెంటనే కుక్కలను అక్కడి నుంచి చెల్లాచెదరిగా చేసి చలిలో తెల్లవార్లు ఆ భౌతిక కాయాలకు కాపలాగా ఉన్నారు ఆయన. ఆ వ్యక్తి ఆ టైం, ఆ క్షణాలు, ఆ దృశ్యాలు ఇంకా తన ముందు
కదలాడుతున్నాయి అంటూ చెప్పుకొచ్చిన తీరు హృదయ విదారకం. తన ముందు ఇంకా కదలాడుతున్నాయని చెప్పుకొచ్చారు ఆ వ్యక్తి. అసలు అంతటి కష్టానికి గురి చేసిన సమస్య ఏంటి, ఎంతటి విషాదం అంటూ తన మాటల్లో చెప్పుకొచ్చారు. ఏ సమస్యకైనా బల్వన్ మరణం పరిష్కారం కాదు అంటూ కూడా కంక్లూడ్ చేశారు. ఆ మాటని కొన్నిటిని మేము బ్లర్ చేయడం జరిగింది, బికాజ్ అక్కడ బల్వన్ మరణం ప్రాణాలు తీసేసుకున్న పదాలు కాస్త ఉన్నాయి, అవి మిమ్మల్ని కాస్త హర్ట్ చేయొచ్చు, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ పోస్ట్ను చూడండి.